అంటే మహారాష్ట్ర సంబంధించినటువంటి విషయంలో ఇటు మహాయుతి 214, మహావికాస్ అకాడి 59, ఇతరులు 15 లీడ్లో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మహారాష్ట్ర సంబంధించినటువంటి విషయంలో ఇందాక కూడా చెప్పాను, సీఎం ఎవరు అనేది చర్చ కూడా జరుగుతుంది. ఒకరు పోటాపోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. షిండే వర్గం మాత్రం ఖచ్చితంగా షిండేనే ఉంటారని చెప్పేసి వారు చెప్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు దేవేంద్ర ఫడ్నవీస్కి ఇవ్వాలి, సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి వారు అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కొంచెం ఇది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక ఎమ్మెల్యేలందరినీ కూడా ఏదైతే ఇతర స్టేట్లకు అంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేని కాపాడుకునేందుకు వారు ఆల్రెడీ ప్లాన్ కూడా చేసుకున్నారు. మీరు పెడుతున్నారు సార్, లేదు బీజేపీలో శివసేనలో అదే ఆ మంట ఏం లేదు, మీరు ఫ్రెష్ గా పెడుతున్నారు అంతే సార్. నేనేమంటున్నా అంటే గతంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు ఎక్కున్నా కూడా షిండే వర్గానికి వాళ్ళకి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే ఎవరైనా వ్యతిరేకించినా, లేకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏమన్నా మధ్యలో అన్నేళ్ళు చక్కగా కలిసి సఖ్యంగానే పరిపాలన అంటే గతంలో జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి తాజా పరిణామాలు చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సిచ్యువేషన్ గురించి నేను చెప్పేది సార్. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు ఏది నిర్ణయిస్తే దానికి అందరు కట్టుబడి ఉంటారు. ఈసారి మళ్ళీ డిప్యూటీ సీఎం గా ఉండమన్నా కూడా ఫడ్నవీస్ గారు ఉంటారు. దాంట్లో ఎటువంటి మీకు సందేహం పడకండి. మీరు కమిటెడ్ కార్యకర్తలు అంటే మీకు లేటెస్ట్ ఒకటి చెప్తున్నాను, ఫడ్నవీస్ సీఎం అవుతారని చెప్పి బీజేపీ నేత ప్రవీణ్ కోరుకుంటారండి. అవును, అయ్యే ముందు కోరుకోవడంలో తప్పలేదు, కానీ ఏది ఇచ్చినా చేస్తారు. నేను అదే అంటున్నా, దాంట్లో మంటలు పెట్టుకోవడం, క్యాంపు రాజకీయాలు ఉండవు. ఇవి జనరల్ గా ఎలక్షన్ తర్వాత అవి ఎప్పుడు జనరల్ ప్రొసీజర్సే. నవీన్ గారు ఒక మాట సార్, రామూర్తి గారు వచ్చారు, సంజయ్ రెడ్డి గారు వచ్చారు, నేను బయట వేరే ఛానల్ పోవాల్సిందే 2 మాటలు సార్. ఒకటి ఏంటంటే మనకు ఇక్కడ షిండే గారు ఏదైతే ఉందో షిండే పరిపాలన మీద ఒక నమ్మకం కలిగింది ప్రజలకు. అట్లాగే మహావికాస్ అఘాడికి ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పలేకపోతున్నారు. కానీ బీజేపీ ప్రకటించింది, మహాయతి కూటమి ప్రకటించింది ఆల్రెడీ షిండే అని. కానీ మిత్ర ధర్మాన్ని పాటించి దాన్నే పాటిస్తారా? రేపు అప్రతిహతమైన గెలుపు వచ్చిన తర్వాత మొన్నట్లాగా 2014 లాగా 120 దాటి 130 దాటి బీజేపీకి వచ్చిందంటే ఈ ట్రెండ్స్ ని బట్టి చూస్తే మరి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం బీజేపీకే ఉన్నది. ఎందుకు లేదంటే పోటీ చేసి 145 సీట్లు, అది బీజేపీ పోటీ చేసి 145 సీట్లు అయితే మిగతా 2 పక్షాలు కలిసి 145 సీట్ల కన్నా ఎక్కువ పోటీ చేయలేదు. కానీ కాంగ్రెస్ కు అవరోధం ఏంటంటే అక్కడ పోటీ చేసిన 103 సీట్లే. 103 పోగా మిగతా ఈ 2 వర్గాలు అంటే మన శరద్ పవార్ వర్గం కానీ ఇటు పక్క ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు 90 సీట్లకు దగ్గర వాళ్ళు పోటీ చేశారు. అంటే ముగ్గురు పంచుకున్నారు. అక్కడ ఎవరు వచ్చినా 3 అంకెలు దాటాయి వాళ్ళకి. అట్లా కాదు, 3 అంకెలు దాటి వస్తున్నాయి. కనుక ఒకవేళ బీజేపీకి ఎక్కువ సీట్లు అంటే దగ్గరకు మెజారిటీకి చాలా దగ్గర సీట్లు వస్తే మనకు ఫడ్నవీస్ కోరుకోవడం తప్పే ఉందని నేను అంటున్నాను. ఫడ్నవీస్ డిప్యూటీ మినిస్టర్ గా అంతకుముందు మన ముఖ్యమంత్రిగా చేసిన వాడు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒప్పుకోవడమే కాకుండా ఎక్కడ వేలు పెట్టలేదు. అది కూడా ఈ పాలనకు మంచి గీట్రా అయింది అంటున్నాను. ఇక్కడ షిండేను కాలాల కట్టపెట్టలే వీళ్ళు. రెండోది ఏంటి, షిండే పరిపాలన కూడా కొన్ని సమస్యలను పరిష్కరించింది అని ప్రజలు అనుకున్నారు కనుక గెలిపించారంటున్నారు. ఒకవేళ మిత్రధర్మాన్ని పాటించి మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామనుకుంటే ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, ఇటు పక్కన లేకపోతే కేంద్రానికి తీసుకుంటారు ఆయనను, అప్పుడు షిండేనే ముఖ్యమంత్రి ఉంటారు. కానీ ఒకవేళ మిత్రధర్మాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా లుకలుకలు పుట్టినట్టే లెక్క. ఆల్రెడీ ప్రకటించిన వాళ్ళని వెనక్కి తీసుకోవడం అయితే ఉండదు కదా. ఒక బీజేపీ అనగానే ఒక విలువలకు కట్టుబడి ఉన్నది పార్టీగా అనుకున్నప్పుడు అది అట్లా జరగాలి. ఒకవేళ మాకు కళ్ళకు పొరలుగా మేమే వచ్చినాం కదా, మేమే ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఇంకో రకంగా రిజల్ట్స్ ఉంటాయి, ప్రజల తీర్పు రకంగా ఉంటుంది. ముఖ్యం అయితే అంటే సమయం ఉంది కాబట్టి చూద్దాం. అంటే చివరి మూమెంట్ వరకు ఏదైనా మారేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక మాట అన్నారు, 40 సీట్ల కంటే ఎక్కువ శివసేన గెలుచుకుంటే మన షిండే వర్గం గెలుచుకుంటే తప్ప కొంత అవకాశాలు తక్కువైతేనే ఉంటుంది. కనుక ఇప్పుడు మొత్తం మీద ఊపులో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది అనుకోండి, మరి ప్రజల మనకు తీర్పును శిరసా వహించారు కదా. షిండే గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒప్పుకోకుండా ఇటుపక్క బీజేపీకి అగ్రపీఠం వేయాల్సిన అవసరం కూడా వస్తుందేమో, చూద్దాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు. సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు.